హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మ వ్లాగ్స్. ఈరోజు అయితే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేందుకు స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి. ఈరోజు అయితే ఎగ్ సేమియా చేస్తున్నాను. ఎగ్ సేమియా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్ట్గా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఈ సేమియాని వేయించుకునేయాలండి. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఈ సేమియాని వేయించుకునేయాలి. సేమియాని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మామూలుగా మనం సేమియా ఉప్మా చేసుకునేటప్పుడు ఎలా వేయించుకుంటామో అలాగే వేయించుకునేయాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని దీంట్లో అయితే వాటర్ వేసుకునేయాలి. 1 కప్పు సేమియాకి 4 కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపి ఈ సేమియాని ఉడికించుకునేయాలి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి, విరిగిపోయే విధంగా ఉడికించుకోవాలి. ఒక 80% ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు సేమియా ఉడికేలోపు మరొక స్టవ్ పైన బాండి పెట్టుకొని ఎగ్స్ అయితే వేయించుకునేయాలి. నేను 1 కప్పు సేమియాకి 4 గుడ్లు అయితే తీసుకున్నానండి. ఈ 4 గుడ్లని ఇప్పుడు వేయించుకునేయాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ 4 గుడ్లని ఒక్కొక్కటిగా కొట్టి ఈ బాండీలో వేసుకునేయాలి. వేసుకొని రుచికి తగిన సాల్టు, రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఎగ్స్ని బాగా కలుపుకునేసి పొడి చేసుకునేయాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఎగ్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ వేయించుకునే లోపల సేమియా కూడా ఉడికిపోయింది. ఏదో చూడండి, సేమియా అయితే ఒక 80% అయితే ఉడికిపోయిందండి. మెత్తగా ఉడకకూడదండి, మెత్తగా ఉడికితే బాగుండదన్నమాట. ఇలా పట్టుకున్నప్పుడు రెండుగా విరిగిపోవాలి సేమియా. ఇదో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా సేమియా అయితే రెండుగా విరిగిపోవాలి. ఇప్పుడు ఈ సేమియాని ఒక స్ట్రైనర్లోకి వడగట్టుకునేయాలండి. వడగట్టుకొని చల్లనీళ్ళు అయితే వేసుకునేయాలి. వేసుకొని పక్కన పెట్టుకునేసేయాలి. ఇప్పుడు ఎగ్ వేయించుకున్న అదే బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న వెంటనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా వేయించుకునేయాలండి. ఇలా వేయించుకున్నప్పుడు పిల్లలు తినేటప్పుడు పచ్చిమిర్చి పంటి కింద పడినప్పుడు కారం అనేది ఉండదండి. ఆయిల్లో మనం కొద్దిగా సాల్ట్ వేసి పచ్చిమిర్చిని వేయించుకుంటాం కాబట్టి కారం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీన్సు, క్యాప్సికము, తర్వాత క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్లోనే బాగా వేయించుకోవాలండి. మీకు కావాలంటే ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇవి వేసుకొని 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఎగ్ సేమియా టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు 2 అయితే వేసుకొని టమాటాని మెత్తగా మగ్గించుకోవాలి. టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా సేమియాని, ఆ సేమియా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఈ సేమియాని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకొని కారానికి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు బాగా వేయించుకునేయాలండి. సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ అయితే నాకైతే సరిపోయింది. నేను సేమియా ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, అలాగే ఎగ్ వేయించేటప్పుడు కూడా వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. మీరు చూసి వేసుకోండి. ఈ మసాలాలు వేసి 1 నిమిషం హై ఫ్లేమ్ మీద వేయించుకునేస్తే ఎంతో టేస్టీ ఎగ్ సేమియా అయితే రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారనమాట. ఈవినింగ్ ఇలా పిల్లలకు స్కూల్ నుంచి వస్తానే ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా మా పిల్లలకైతే స్కూల్ నుంచి వస్తానే ఇలా చేసి పెట్టేశాను. చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.